హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనంతపూర్ వంటలు. అనంతపూర్ వంటల్లో ఇవాళ రెసిపీ అయితే పెసరట్టు. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలా క్రిస్పీగా, పైన అయితే చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా వస్తాయండి. ఖచ్చితంగా మీరు తప్పకుండా ట్రై చేయండి. రెసిపీలోకి వెళ్ళే ముందుగా అయితే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారంటే ప్లీజ్ తప్పకుండా అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి, ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక కప్పు దాకా పెసరపప్పును తీసుకుంటున్నాను. పెసరపప్పు బదులు పెసలు ఉన్నాయి కూడా తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు దాకా రేషన్ బియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ రేషన్ బియ్యం లేదంటే నార్మల్ రైస్ అయినా కానీ తీసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా మినపప్పును తీసుకొని వీటిని అయితే సపరేట్ బాగా శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నాను ఒక 2-3 గంటల పాటు. ఇలా బాగా కడిగి నానబెట్టుకున్న తర్వాత ఇవి మనం ఇప్పుడు ఒకటికి ఒకటి తీసుకున్నాం కదా, పెసరపప్పు అనేది మనకి డబల్ క్వాంటిటీలో వస్తుంది బాగా నానిన తర్వాత. చూసారు కదా, ఇలా 2-3 గంటల తర్వాత చూసారు కదా చాలా బాగా నానింది పెసరపప్పు. అందుకోసమని నేను ఒకటికి ఒకటి తీసుకున్నాను. లేదంటే మీకు ఓన్లీ పెసరపప్పుతోనే వేసుకోవాలనుకుంటే ఇక్కడ బియ్యాన్ని అయితే స్కిప్ చేసేసేయండి, సరిపోతుంది. వీటిని మళ్ళీ ఒకసారి బాగా కడుక్కొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను నేనైతే. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో ఒక 4 దాకా పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకొని ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. వీటినైతే మిక్సీ పట్టుకోండి. ఇక్కడ ముందుగానే మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పిండిలోకే మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకే 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకోండి. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఖచ్చితంగా. అంటే దోశలు పైన క్రిస్పీగా, కలర్ఫుల్గా చూడడానికి, మనకి లోపల కూడా సాఫ్ట్గా వస్తాయి దోశలు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనకి కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోండి. వాటర్ అనేది మరీ ఎక్కువ గట్టిగా ఉన్నా కూడా పెసరట్టు అనేది మందంగా వస్తాయండి. ఇక్కడ ప్యాన్ హీట్ అయ్యాక కాస్తంత వాటర్ చల్లి ఇలా దోశ వేసేసుకోవడమే. చూసారు కదా, చాలా వీలైనంత పలుచుగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి దోశను అనేది. చుట్టూ ఇలా లాస్ట్లో చివర్లో అయితే మనకి మందం అనేది అస్సలు ఉండకూడదండి. ఇలా చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఇక్కడ పచ్చిమిరపకాయలు కానీ ఏమి వేయట్లేదు, ఎందుకంటే మనం ముందుగానే వేసుకున్నాం కాబట్టి ఏమి వేయట్లేదు. ఇక్కడ మధ్యలో అయితే చుట్టూ ఆయిల్ని అయితే వేసుకోండి. ఇప్పుడు చుట్టూ దోశకి చివర్లో ఉంటుంది కదా, ఈ అంచుల చివర్లో కూడా ఆయిల్ వదిలినామంటే మనకి దోశ అనేది ఈక్వల్గా ఫ్రై అవుతుంది. చాలా అంటే చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. చూసారు కదా, మనకి చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో, పైన క్రిస్పీగా, లోపల అనేది చాలా సాఫ్ట్గా వచ్చింది దోశ. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఇలా దోశ వేశారంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఏదైనా చట్నీ, పల్లి చట్నీ కానీ ఏదైనా కానీ సర్వ్ చేసుకొని తినేయడమే, చాలా బాగుంటుంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.